ఇదిగో చిన్న విషయము, ఒక చిన్న మాట. ఒకప్పుడు వేళ్ళు లక్షలు ఖర్చు పెట్టిన నువ్వు ఈ పొద్దు 100 రూపాయల కోసం ఒకరి దగ్గర చేయి చాచుతున్నావంటే నువ్వు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి సరైన వాళ్ళ కోసం ఖర్చు పెట్టలే. నీ హృదయం మీద చేయి వేసుకుని నువ్వే ఆలోచించి, సరైన వాళ్ళ కోసం ఖర్చు పెట్టింటే ఆ రూపాయికి రూపాయి నీకు ఎప్పుడూ సహాయపడుతుంది. నువ్వు సంపాదించే ప్రతి రూపాయి కూడా ఏ విషయానికి ఖర్చు పెడుతున్నావు, ఏ సొమ్ము కోసం ఖర్చు పెడుతున్నావు, ఏ వస్తువు కోసం ఖర్చు పెడుతున్నావు అని ఆచితూచి ఖర్చు పెట్టు. నువ్వు ఒకప్పుడు వేలు లక్షలు ఖర్చు పెట్టిన నీ చెయ్యే ఇప్పుడు 100 రూపాయల కోసం నువ్వు చేయి చాస్తున్నావు అంటే నువ్వు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా నువ్వు సరైన వాళ్ళ కోసం ఖర్చు పెట్టలే. అందుకోసం ఈ పొద్దు నువ్వు ఒకరి కోసం ఆచి చూస్తున్నావు. నిజమే చెప్తున్నా, బెల్లం ఉంటేనే ఈగలు, లేకపోతే రూపాయి ఉన్న చోటే మనిషి. అది ఈ సమాజంలో జరుగుతుంది. బెల్లం ఉంటేనే ఈగలు, పైసా ఉంటేనే మనిషి. అలాంటప్పుడు నువ్వు సంపాదించే ప్రతి రూపాయే దేనికోసం ఖర్చు పెడుతున్నావు? వ్యర్థమైన వాటి కోసం ఖర్చు పెడుతున్నావా? వ్యర్థమైన వాళ్ళ కోసం ఖర్చు పెడుతున్నావా? మంచి పనులకు ఖర్చు పెడుతున్నావా? అప్పుడు లక్ష్మీదేవి కూడా నిన్ను ఇష్టంగా ప్రేమిస్తుంది. నిజమండి. ఎప్పుడు ఉందిలే అని ఎర్రబూగి వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టుకో. ఒకప్పుడు ఆ రూపాయే నీకు లేకుండా పోద్ది. ఆ పొద్దు నువ్వు అంతకంటే హీనమైన వాళ్ళ దగ్గర నువ్వు చేయి చాచాల్సి వస్తుంది. అందుకోసం నిన్ను ప్రేమించి లక్ష్మీదేవి నీ జేబులో ఉన్నప్పుడు మంచి పనులకు, మంచి వస్తువులకు, మంచి వాటి కోసమే ఖర్చు పెట్టు. అప్పుడు నీ మేలులు లక్ష్మీదేవి కోరుకుంటుంది. నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మంచి పనులకు ఉపయోగించు. నిజమే కదా ఫ్రెండ్స్? నిజమైతేనే లైక్ కొట్టు. బాయ్.